తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరంలోని డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ నెల 6వ తేదీన రాష్ట్ర స్థాయి సెమినార్ అంతర్ కళాశాలల పోటీలు నిర్వహించనున్నారు. దీన్ని పురస్కరించుకుని మంగళవారం కళాశాలలో పోస్టర్ను విడుదల చేశారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, క్విజ్, కల్చరల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ పోటీల వలన విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికి తీయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి వరుపు గోపి, హెచ్ఓడీలు రాజ్ కమల్, సుధా, సత్యకృష్ణ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఈ నెల 6వ తారీఖున స్టేట్ లెవెల్ సెమినార్ మరియు ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ ద యంగ్ మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఈవెంట్ మా కాలేజీలో కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారు. దీంట్లో మెయిన్గా అకాడమిక్ ఈవెంట్స్తో పాటు కల్చరల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అకాడమిక్ ఈవెంట్స్ వచ్చేటప్పటికి పోస్టర్ ప్రజెంటేషన్, పేపర్ ప్రజెంటేషన్, క్విజ్ కాంపిటీషన్ కూడా ఉన్నాయి. కల్చరల్ ఈవెంట్స్లో సోలో డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్ అండ్ ఫ్యాషన్ ఐకాన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 2 జిల్లాల్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఈ ఫెస్ట్లో పాల్గొంటారని చెప్పేసి సిఎస్ఎన్ విద్యా సంస్థలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ మేము ఈ స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో ఆ టాలెంట్స్ అన్నింటినీ కూడా మనం వెలుగు తీయడానికి, ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మా మేనేజ్మెంట్ అంతా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా దీంట్లో ఫస్ట్, సెకండ్ కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అకాడమిక్ ఈవెంట్స్ వచ్చేటప్పటికి 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. కామర్స్ వాళ్ళకి సెపరేట్గా, లైఫ్ సైన్స్ వాళ్ళకి సెపరేట్గా, మ్యాథమెటికల్ సైన్స్ వాళ్ళకి సెపరేట్గా, అలాగే మా పేపర్ పోస్టర్ కూడా డిఫరెంట్ థీమ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి, మీలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ ఏదైతే ఉందో ఇది బయట తీయడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. న్యాక్ ఆదేశించిన ప్రకారం ఈ మన పిల్లలకి, ఇతర పిల్లలకి కూడా విద్యాబుద్ధులతో పాటు వాళ్ళ హిడెన్ టాలెంట్స్ అన్నీ కూడా బయటికి తీసేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అంతకుముందు చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు బాధ్యతగా న్యాక్లో చెప్పినటువంటి విధంగా మేము చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కాలేజీలో ఉండేటువంటి అన్ని విభాగాధిపతులు చాలా కృషి చేశారు. అన్ని కాలేజీల నుంచి కూడా చాలా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. వారందరూ కూడా వస్తామని చెప్పారు. చాలా సంతోషంగా, ఉత్సాహంగా విద్యార్థులందరూ పాల్గొంటున్నారు. ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు ప్రిన్సిపాల్ని, మా సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల భీమవరంలో మార్చి 6వ తారీఖున ఫ్లేర్ అనే స్టేట్ లెవెల్ సెమినార్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ సెమినార్లో పిల్లల్లో అంతర్గతంగా ఉన్నటువంటి క్రియేటివిటీని, టాలెంట్స్ని బయట పెట్టడానికి గాను అనేకమైనటువంటి పోటీలను కూడా వారికి నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ మన 3 జిల్లాల నుంచి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి అనేక మంది విద్యార్థులు దీనికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి కళాశాలల నుంచి కూడా విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని మీ అందరికీ మా కాలేజీ తరపున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నామండి. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరంలోని పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు వెళుతున్న విద్యార్థినులకు అదనపు తరగతుల్లో స్నాక్స్ అందించే కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించారు. పంపిణీలో పాల్గొన్న సంస్థ అధ్యక్షులు పెన్మెస్స రామ్మోహన్ వర్మ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో వారికి ప్రోత్సాహకంగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు వారికి ఇతోధిక సాయం అందిస్తున్నారని, కీలకమైన 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు విద్యాయందే లగ్నం చేసి మంచి ఉత్తీర్ణత సాధించాలని, తద్వారా వారి కుటుంబాలు అభివృద్ధి పథంలో ఉంటాయని అన్నారు. స్కూల్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ మాట్లాడుతూ మానవతా సంస్థ 3 పర్యాయాలు తమ విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు, స్నాక్స్ గా అందించి ప్రోత్సాహం అందిస్తున్నారని తెలియజేశారు. సంస్థ చైర్మన్ బొద్దురాజు వెంకటపతిరాజు, కలిగట్ల గోపాల శర్మను మాట్లాడుతూ 200 మంది విద్యార్థులకు స్నాక్స్ సంస్థ ఆధ్వర్యంలో అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్, చాన్ బాషా, వాల్మీకి బాలాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కోనారామన్ గారు, బొద్దురాజు వెంకటపతిరాజు గారు చైర్మన్ గారు, అలాగే కో చైర్మన్ గారు కార్మూరి బాబు గారు, మరి వీరందరూ గోపాల్ శర్మ గారు ప్రత్యేకంగా ఇక్కడ కెరీర్ గైడెన్స్కి
వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన రిటైర్డ్ అధ్యాపకులు. మరి వీరి ఆధ్వర్యంలో ఇవాళ మా సంస్థ సభ్యులు అందరూ కూడా హాజరయ్యి 10వ తరగతిలో వీళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులు సాధించి వాళ్ళు ఉన్నత విద్యలో ముందుకు రాణించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ వీళ్ళకి స్నాక్స్ అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడింది. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరం 1 టౌన్ పోలీసు వారు కూడా ఇక్కడ హెల్ప్ లైన్ డెస్క్ దాని నెంబర్లతో కూడా మహిళలకు రక్షణగా ఉంటామని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫున అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ పిల్లలంతా కూడా ఈ 10th క్లాస్ మీద ఏమాత్రం భయపడకుండా శ్రద్ధగా చదువుకుని టైంకి నిద్రపోయి మంచి పౌష్టికాహారం తీసుకుని మీరు పరీక్షలు శ్రద్ధగా రాసి మంచి ఉత్తీర్ణత అందరూ కూడా సాధించాలి. ఈరోజు పొట్టి శ్రీరాములు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు మాకు పరీక్షల కోసం ప్రత్యేకంగా ఎక్స్ట్రా క్లాసులకి అటెండ్ అవుతున్న మూలాన వాళ్ళు లేట్ అవర్స్లో కూర్చుంటున్న మూలాన వారికి స్నాక్స్ పౌష్టికాహారం రూపాయల స్నాక్స్గా మేము 200 మంది విద్యార్థులకు మన మానవతా భీమవరం శాఖ తరఫున మనం మూడో రోజుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయ సిబ్బందికి, ఉపాధ్యాయేతర సిబ్బందికి, మా మానవతా భీమవరం శాఖ తరఫున మానవతా సభ్యుల తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా కష్టపడి చదివి మంచి భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని మనసా వాచ కోరుకుంటూ మానవతా సంస్థ ద్వారా చేసే సేవా కార్యక్రమంలో అందరూ వినియోగించుకోవాలని. ఇప్పుడు చదువు ఉంటేనే కంట్రీ ఎప్పుడైనా సరే బాగుపడుతుంది. ఏ కంట్రీ అయినా ఉన్నత స్థితిలోకి రావాలంటే విద్య ఎక్కువ ముఖ్యం. అందు గురించి మీరు అందరూ బాగా చదువుకుని విద్యావంతులు అయ్యి బాగా విద్య ఇదవ్వాలని చెప్పి ఉద్దేశంతో మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. అందరూ శుభ్రంగా తిని దాన్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. ఈరోజు 3వసారి మానవతా సంస్థ వారు మాకు 3 రకాల మంచి పౌష్టికాహారం మా పిల్లలకు అందించారు. మీలాంటి మానవతా స్వచ్ఛంద సంస్థలు మాకు ఎంతో స్ఫూర్తిదాయకమండి. చాలా చక్కగా పౌష్టికాహారం అందించినందుకు మా హెచ్ఎం గారి తరఫున, మా స్టాఫ్ తరఫున, పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం జరిగిందని, వాడితే కఠిన చర్యలు తప్పవని విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రాఘవ అన్నారు. భీమవరం కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాఘవ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజంపై ఉద్యమించాలని అన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నెల రోజులుగా పట్టణంలోని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పిస్తున్నామని, గుడ్డ సంచులను వినియోగించాలని అన్నారు. ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలతో పాటు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులకు గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, వైస్ ప్రిన్సిపల్ నిర్మల, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ లక్ష్మీ తులసి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ విధానంలో మనకన్నా ప్రకృతికి న్యాయం చేస్తున్నాయి ఆ జీవరాశులు. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. రియల్ ఫ్యాక్ట్. దాన్ని గమనించి ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని మనం అరికట్టుకుంటే ఈ భావితరాలకి అద్భుతమైన భవిష్యత్తు, అలాగే బలాన్ని, ఆరోగ్యవంతమైన మన జీవన విధానాన్ని తీసుకెళ్లడంలో చాలా ముందుంటామని జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారు, ప్రజా వేదిక రంగసాయి గారు, ఆయన ఆ వయసులో పాపం ఆయన కష్టపడడం పర్లేదు. ఇప్పుడు ఆ వయసు పెద్ద, మీది వయసు పెద్దది. ఈ సెక్రటరీలు అంటే ఒక గవర్నమెంట్ ప్రతినిధులు, ఒక ఆదర్శంగా ఒక సొసైటీకి, ఒక వార్డుకి మీరు ఆదర్శవంతులు. అది ఒకటి ముందుకు తీసుకెళ్తంలో మీరు ముందుండాలి. అలాగే దీంట్లో నేను చెప్పే కార్యక్రమంలో భాగంగా మన ఈ కేజీఆర్ కాలేజీలో రకరకాలుగా ఉన్న ఈ విద్యా సంస్థల్లో మనం నెరవేర్చుకునే కార్యక్రమంలో సార్ నోట్ టు ప్లాస్టిక్ టుడే ఫర్ ఏ క్లీనర్ టుమారో, ది ఫ్యూచర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, లెట్స్ మేక్ ఇట్ ప్లాస్టిక్ ఫ్రీ. ఈ ప్లాస్టిక్ ఫ్రీ అన్నది మన ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్పుకుంటాకి పదం తెలుగులో ఉంది, కానీ దాన్ని నిర్మూలించుకుంటాకి
ప్రతి ఇంట్లోనూ ఒక విద్యార్థి మీ వీధిని కాపాడండి, మీ ఇంట్లో పేరెంట్స్ని కాపాడండి. నవ్వుకుంటున్న ఆ చిరునవ్వుల్ని ఎదజెప్పండి. మీ ఇంటికి, మీ వాటికి, మీ వీధికి విద్యజెప్పి ఆనంద భాష్యాలతో ఈ ఆరోగ్యవంతమైన ప్లాస్టిక్ నిషేధాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అది మీ పేరెంట్స్కి చెప్పారనుకో, మీతో పాటు మా సెక్రటరీకి కూడా, మా సెక్రటరీగా సైలెంట్గా ఉంటాం కదా, అక్కడ పని చేసి చూపించాలి నిషేధం. సో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ 2025 కార్యక్రమంలో భాగంగా సో మన కాలేజీలో సో దే హ్యావ్ ప్లాన్ టు డిస్ట్రిబ్యూట్ jute bags. So government is offering some jute bags with the help of some sponsors. So these awareness should be in yourself. ఏదో ఎవరికైనా బ్యాగ్ ఇచ్చారు మీరు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. ప్లాస్టిక్ని అరికట్టాలి. సో నవ్ ఏ డేస్ మీరు ఏ ఫ్యామిలీలో తీసుకున్నా, మీరు ఎటువైపు చూసినా ప్రతి 10 మందిలో ఒకరు క్యాన్సర్తో ఉన్నారు. ఆ క్యాన్సర్కి మెయిన్ కాజ్ ప్లాస్టిక్. బీయింగ్ ఏ ఫార్మసిస్ట్ వీ షుడ్ గివ్ అన్ అవేర్నెస్ టు ద పబ్లిక్. సో ప్లాస్టిక్ని ఎంతవరకు అరికట్టగలగాలో దాన్ని మనం ప్రయత్నం చేయాల్సింది. మనలో ప్రతి ఒక్కరు బాయ్స్ అవనండి, గర్ల్స్ అవనండి, ఏదో ఒక వస్తువు తెచ్చుకోవడానికి రోజు బజార్కి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవడానికి ఇన్స్ట్రక్ట్ చూపిస్తున్నాం. కానీ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. మన కాలేజే మొన్న ఏదో ఒక ఈవెంట్లో అందరికీ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. కానీ ఎంతమంది ఆ బ్యాగ్ క్యారీ చేస్తున్నారు? జూట్ బ్యాగ్ ఇక్కడ తీసుకోవడం వాళ్ళ ముఖ్యాంశం కాదు. మీరు ప్రతిదానికి అది క్యారీ చేసి ప్లాస్టిక్ని తగ్గించాలనేది మా ఇంటెన్షన్. ఇవాళ పేపర్ కప్స్ వచ్చినాయి. పేపర్ కప్స్ కూడా సింగిల్ లేయర్ కోటెడ్ ప్లాస్టిక్ ఉంటుంది అందులో. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ కాషియస్ విత్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు, అనేక రోగాలు వస్తున్నాయని మనకు తెలుసు. ఈ నేపథ్యంలో మరి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని చెప్పి ప్రభుత్వాలన్నీ కృషి చేస్తున్నాయి. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడి నాగరాణి గారు ఇది ఒక మహోద్యమంగా ప్లాస్టిక్ నిషేధించాలని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి జాయింట్ కలెక్టర్, మరి మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, స్వచ్ఛంద సంస్థలు, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ కూడా దీంట్లో, హెడ్ మాస్టర్స్ కూడా దీనికి సహకరిస్తున్నారు. ఎందువల్లంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ముందు మనకు డిటర్మినేషన్ కావాలి. సో ఈ నేపథ్యంలో ఏం చేస్తున్నామంటే ఈ పురపాలక సంఘం వారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జూట్ బ్యాగ్స్ అన్నీ కూడా ఒక గణ్య బ్యాగ్స్ కింద మనకి కూడా జరుగుతుంది. ఈ బ్యాగు మీకు ఇవ్వడం వల్ల మీరు 10 మందికి చెప్పి ఈ గుడ్డ సంచులనే వాడాలని చెప్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి చోట వాడలా కూడా ఎక్కడైతే 10 మంది జనం ఉంటే అక్కడికి వెళ్ళి మేము గుడ్డ సంచులు ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందువల్లంటే మన జిల్లా దీంట్లో ఫస్ట్ రావాలి. దాంట్లో భీమవరం ప్లాస్టిక్ రహిత భీమవరంగా రావాలని నా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా సహకరించాలి. మరి కేజీఆర్ కళాశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలకు ఎంతో సహకరిస్తుంది. బీఫార్మసీలో మరి కళాశాల, డిగ్రీ కాలేజీలో, ఇంటర్మీడియట్లో అన్ని చోట్ల అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నాం. దానికి ఎందుకంటే వారికి కూడా బాధ్యత ఉంది కాబట్టి మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్స్, ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటున్నారు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో సాంప్రదాయబద్దంగా పుత్ర గణపతి వ్రత పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొత్తూరు వెంకటేశ్వరరావు, శివరంజని దంపతులచే ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ మట్టి గణపతి విగ్రహానికి కుంకుమ పూజలు, వేద మంత్రాలతో హోమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వ్రత పుస్తకాలు, 108 బొబ్బట్లు, కుడుములు, గరిక పూజ చేసి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విజయ గణపతి స్వామి వారికి పుత్ర గణపతి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో. అలాగే ఈ రోజు పుత్ర గణపతి వ్రతం ఎవరైతే చేసుకుంటారో, ఆ వినాయకుని ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే వినాయక స్వామి వారి యొక్క ప్రసాదం తీసుకుంటారో వంశాభివృద్ధి చెందుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, సంతానం ఉన్న వారికి సంతాన అభివృద్ధి చెందుతుందని ప్రతి సంవత్సరం కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు పుత్ర గణపతి వ్రతాన్ని ఏర్పాటు చేశాము.
మెంటవ తోట వాస్తవులు కొత్తూరి వెంకటేశ్వరరావు గారు, రజనీ గారు దంపతులు వారి సౌజన్యంతో పూజా కార్యక్రమాలు, అలాగే 108 రకాల బొబ్బట్లు, ఉండ్రాలు, గరిక పూజ, ఆ మట్టి గణపతికి స్వామివారికి మట్టి గణపతితో పూజా కార్యక్రమాలు జరిగాయి. మరి అందరికీ కూడా ఆ గణపతి అనుగ్రహం ఉండాలని, అందరికీ కూడా వంశాభివృద్ధి చెందాలని, అందరికీ ఆ అనుగ్రహం కలగాలని చెప్పి ఆ డూండి గణపతి స్వామివారి కాశీలో ఉంటారు. అలాగే ఈ రోజు చాలా వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సంవత్సరానికి శివరాత్రి అయిన తర్వాత వచ్చే పుత్ర గణపతి వ్రతాన్ని అందరూ పూజ ఆచరించుకోవాలని, ఈ రోజు మరి గణపతి అనుగ్రహం అందరికి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం. సహనానికి ప్రతిరూపం మహిళ. ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కల్పన. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీగానే ఉంది. సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్. రాయకుదురు అగ్ని ప్రమాద బాధితులకు కాపు వనితా క్లబ్ చేయూత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.